మనలాంటి వాళ్ళ మాట తనెందుకు వింటదమ్మా? మనం ఇప్పుడు పరాయాలం అయిపోయాం కదా. ఎక్కువగా మాట్లాడితే పనుల చేత మనందరినీ బయటికి గెంటిస్తుంది కదా జమీందారు గంగమ్మ. అట్ట అనకు మామ, నానెప్పుడు మిమ్మల్ని అట్ట చూడలేదు, చూడను కూడా. మరైతే కొత్త బట్టలు పోయిన విషయం ఇక్కడితో మర్చిపో. ఎవరైనా అడిగినా తెలీదు అని చెప్పు, సరేనా? చెప్పినా నువ్వేం మాట్లాడలేదంటే అర్థమైనది నువ్వు నా మాట ఇన్నవని పూర్తిగా అర్థమైనది. నువ్వు సంటి పిల్లవని ఇన్ని దినాలు సాకినాను, కానీ నువ్వు పాప పిల్లవని ఇయ్యాలే తెలిసినది. నా మీద ఈస సింహాలను చూస్తావా? అమ్మా, అంత మాట అనకమ్మా, నన్ను అట్టంటి దాన్ని కాదమ్మా. అయితే నాకు మాట ఇవ్వు. అమ్మ గంగా, మీరెందుకు గంగ గదిలో ఉన్నారు? తనతో ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు ఇక్కడేం పని? అబే, కొత్త బట్ట గురించి మాకేం తెలియదు. కొత్త బట్టలా? కొత్త బట్టలేంటి? గంగా, ఫంక్షన్ కోసం తెచ్చిన నీ కొత్త డ్రెస్ ఎక్కడా? చూపించు. అది కనిపించడం లేదమ్మా. ఏంటి కనిపించడం లేదా? ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకోమ్మా. లేదమ్మా, నన్ను ఏన్నే పెట్టినాను. ఇక్కడ పెడితే ఎవరు తీసుంటారు? ఏయ్, ఇది నీ పనే కాదు? అమ్మగారు, మీ కాలు మొక్కుతాం, మాకే పాపం తెలియదు అమ్మగారు. అవునమ్మా, వాళ్ళకేం తెలీదు. పాపం నా కొత్త డ్రెస్ ని ఎతకడానికే వచ్చినారు. అవునా? సరే రామా, వేరే గదిలో ఉందేమో చూద్దాం. అమ్మయ్యా, బతికిపోయినా, లేదంటే ఆ రాజేశ్వరమ్మ చేతులు చచ్చిపోయి ఉండేవాళ్ళం. మరే పదదిన అసలు మంగ ఏడంతో చూద్దాం. సరే పదే, తొందరరా. వస్తుంది లేవే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అది గంగ కోసం తెచ్చిన కొత్త డ్రెస్ కనిపించడం లేదమ్మా. గదిలో ఉండాలి కదమ్మా, ఇందాకే నేను చూశాను. లేదమ్మా, అంతా వెతికాను, ఎక్కడా లేదు. ఇంకాసేపట్లో ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు డ్రెస్ కనిపించకపోవడం ఏంటి? ఏమ్మా గంగా, గదిలో కాకుండా ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, ఓసారి గుర్తు తెచ్చుకో. లేదు నాన్నమ్మ, నేను గదిలోనే పెట్టాను. గదిలోనే పెట్టుందా? మరెక్కడికి పోతుంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు అర్థమైంది. ఏంటమ్మా అది? ఇంకా ఏంట్రా? ఇంట్లో నా మనవరాలు అంటే
కళ్ళల్లో నిప్పులు పోసుకునేది ఒకతుంది కదా, అదే ఆ మంగ. అదే తీసుంటుందని నా అనుమానం. ఇందాకే నా మనవరాలకి డ్రెస్ తెచ్చిస్తే అదెలా గొడవ పెట్టుకుందో నువ్వు చూసావుగా. అందుకే ఇది ఖచ్చితంగా దాని పని అయి ఉంటుంది. దాని దగ్గర నా మనవరాల డ్రెస్ గాని దొరకాలి. ఆ క్షణమే దాన్ని బయటికి పంపించేస్తాను. వామ్మో అక్క, ఈవిడికి మనమన్నా మన మంగన్నా అస్సలు పడదు. ఇప్పుడు నిజం తెలిస్తే నిజంగానే మనల్ని బయటికి తల్లి తరిమేస్తుందేమో. ఎదవా నోర్మి. అసలే నా కగ్గల్లో నేనుంటే మధ్యలో నీ గొడవ ఒకటి. అంత పని మాత్రం చేయకండి. అయినా ఇది మంగ పనని మనకి తెలియదు కదా, మరి ఎందుకు మంగని అనుమానిస్తారు? అవునదినా, ఎందుకు అనుమానించకూడదు? పోయినసారి కూడా అది ఇలాగే గంగ కోసం వర్మ ఎంతో ఇష్టపడి డ్రెస్ తీసుకొస్తే అదేం చేసింది? గంగ వేసుకోవాల్సిన డ్రెస్ ని అదే వేసుకుని కావాలని డ్రెస్ పై జ్యూస్ పడేలా చేసింది. దాని కుళ్ళుబొత్తనం అదీను. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో కూడా గంగ కొత్త డ్రెస్ వేసుకోకూడదనే అదే ఏదో చేసుంటుంది. అమ్మా, నిజాలు తెలుసుకోకుండా మంగపై అలా నిందలు వేస్తే ఎలాగమ్మా? మీరందరూ దాన్ని ఎంత వెనకేసుకొచ్చినా అది మాత్రం మారలేదన్నదే నిజం. ఏమైంది ఆంటీ? ఎందుకు అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? మా గంగ కొత్త డ్రెస్ కనిపించట్లేదు ఆంటీ, అందుకే అందరం టెన్షన్ పడుతున్నాము. అవునా? మరంతా వెతికారా? ఇంకా లేదు షా. పర్లేదు, ఇక్కడే ఏదో ఒక ప్లేస్ లో ఉండే ఉంటుంది. టెన్షన్ పడకుండా అందరం కలిసి వెతుకుదాం రండి. మంచి మాట అన్నావమ్మా. వదినా రండి, తలో వైపు వెళ్ళి అందరం వెతుకుదాం రండి. పదండి, మంగపై అనుమానం రాకుండా ఏదో ఒకటి చేద్దాం రండి. బోనా, నిజంగానే గంగ డ్రెస్ ని మంగ తీసిందంటావా? తీస్తే ఏం చేసిందంటావు? స్టీల్ సామాన్ల వాడికి వేసి రాజేశ్వరి కోసం ఒక గిన్నె తీసుకుని ఉంటుంది. నిజమా? అవతల ఆ గూడెం బ్యాచ్ ని బయటికి ఎలా పంపించాలని ఆలోచనలో మనం ఉంటే మీరు తీరిగ్గా దీని గురించి ఆలోచిస్తారేంటి? ముందా గౌరీ వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ ఆలోచించండి. కరెక్ట్ బోనా, పద చెప్తా. మంగ, గంగ కొత్త డ్రెస్ నువ్వేమైనా చూసావా? చూసావా అంటే అదేం చెప్పుద్ది? అయినా దాన్ని చూసావా అని కాదు, తీసావా అని అడగాలి. ఏ మంగ, ఎక్కడే నా మనోరాల డ్రెస్? నాకేం తెలుసు? అయినా నా డ్రెస్ నాకున్నప్పుడు గంగ డ్రెస్ ఏమైందో నాకెలా తెలుస్తుంది? అమ్మమ్మంగ, అది గంగ ఫంక్షన్ కోసం తెచ్చిన డ్రెస్ అమ్మా. ఒకవేళ సరదాగా తీసుంటే తెచ్చివమ్మా. ప్లీజ్ వెళ్ళమ్మా. అయ్యో అమ్మమ్మ, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే ఆ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఆ డ్రెస్ గురించి తెలియనే తెలీదు. చూసారా అత్తయ్య, తనకేం తెలియదంటోంది. అయినా ఆ డ్రెస్ ఇక్కడెక్కడో పొరపాటున ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటారు. వెతికితే దొరుకుతుంది అత్తయ్య. అమ్మమ్మంగ, నేను చెప్పా నాకేం తెలియదంటుంటే. హలో హలో, ఏంటి? నాకు తెలీదు. సిగ్నల్ సరిగ్గా లేవు. 1 minute రాజేశ్వరి, ఇప్పుడే వస్తాను. హలో, రేయ్, మసిపట్టి లేవురా.
అదొకసారి లేవు. ఆంటీ, మీరు తెచ్చిన డ్రెస్ చూపించండి. అలాగేనమ్మా. వావ్, సూపర్. ఇది గంగ కోసం చాముండేశ్వరి ఆంటీ తెచ్చిన డ్రెస్ కదా? అవును, ఇది ఆంటీ తెచ్చిన డ్రెస్సే. ఏయ్, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది మసిబట్టమ్మా. దాన్ని చూసి ఏదో విలువైన దాన్ని చూసినట్టు చూస్తారేంటి? ఈడియట్, ఇది మసిబట్టేంటి? ఇది ఫంక్షన్ కోసం చాముండేశ్వరి ఆంటీ గంగ కోసం తీసుకొచ్చిన కొత్త డ్రెస్. శ్యామ్, ఏమైంది? గంగ కోసం తీసుకొచ్చిన ఈ డ్రెస్ ని ఈ ఈడియట్స్ వాళ్ళ వంట కోసం వేస్ట్ క్లాత్ లా వాడుతున్నారు. ఏయ్, మీకు అసలు బుద్ధుందా? కొత్త డ్రెస్ ని ఇలా పాడు చేస్తారా? అసలు ఎవరు దీన్ని ఇలా చేసింది? చెప్తారో లేకపోతే షూట్ చేసి పారేయమంటారా? అమ్మా, ఇది కొత్త డ్రెస్ అని మీరు చెప్పేదాకా నాకు తెలియదమ్మా. ఇది మసిబట్టుగా వాడుకోమని మీ అమ్మాయి నాకు ఇచ్చిందమ్మా. మా అమ్మాయా? ఏ ఏంటి అడ్డంగా దొరికిపోయేసరికి అబద్ధాలాడుతున్నావా? వాళ్ళ అమ్మాయి కోసం తీసుకొచ్చిన డ్రెస్ ని వాళ్ళ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఇంకో అమ్మాయి ఉంది కదా, అదే మంగమ్మ గారు. ఆ అమ్మాయేనండి మాకిదిచ్చి మసిబట్టుగా వాడుకోమని ఇచ్చిందండి. అప్పటికి చూడ్డానికి ఇలాగే ఉందండి. అందుకే మాకు కూడా అనుమానం రాలేదండి. ఛ, అనవసరంగా వీడికిచ్చాను. ఇప్పుడు మమ్మీ నన్ను ఏం చేస్తుందో ఏంటో. వదినా, అయిపోన్నదే. రాజేశ్వరమ్మ ఇక వద్దన్న ఆకుండా మన మగని బెడపట్టుకుని బయటికి గెంటాడు ఖాయం. అట్ట జరగకుండా ఏదో ఒకటి చేయాలి. అట్టగాని నువ్వేదో ఒకటి చేస్తే ఇప్పుడు వెళ్ళి మొత్తం తారుమారై నీపై అనుమానం వచ్చిందనుకో, ఇక మనం ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కలేం, గుర్తుంచుకో. ఛ, మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? కాసేపు ఆగిసొద్దాం, తర్వాత ఏడ్చేయాలో ఆలోచిద్దాం. దీన్ని మంగిచ్చిందా? అవునమ్మ గారు. ఏంటి, ఏమైంది? కనిపించకుండా పోయిన డ్రెస్ దొరికిందా ఆంటీ? అమ్మయ్యా, దొరికిందా? ఏది, ఎక్కడా? ఇదిగో ఇదే. ఇదా? అవునిదే. ఈ వంట వాళ్ళు దీన్ని వేస్ట్ క్లాత్ గా వాడుతున్నారు. ఎంత ధైర్యంరా నీకో? నా మనవరాలకని తీసుకొచ్చిన కొత్త డ్రెస్ ని మసిపట్టలా చేస్తావా? అంత కళ్ళు మూసుకుపోయాయా? మిమ్మల్ని మిమ్మల్ని చంపిన పాపం లేదు. అయ్యో, ఇందులో ఇతని తప్పేం లేదా ఆంటీ. అసలు ఈ డ్రెస్ ని ఇతనికిచ్చింది ఆగిపోయావే, చెప్పమ్మా. ఎవరు దీన్ని మసిబట్టలా వాడుకోమనిచ్చారు? చెప్పు. ఇప్పుడే వాళ్ళంతు చూస్తాను. మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను.
అదే తెలీదాంటీ. కనుక్కుందామని ఇతన్ని అడుగుతుంటే ఇతను కూడా ఆల్రెడీ ఇది ఇలాగే వాళ్ళ దగ్గరకు వచ్చిందని చెప్తున్నాడు. అదే ఎవరు చేశారో అర్థం కావట్లేదు. రేయ్, మీకు తెలీదని ఈవిడ చెప్పారు కాబట్టి బతికిపోయావు, లేదంటే నా చేతిలో చచ్చిపోయేవాడివి. ఇక ముందైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయండి. నువ్వేం బాధపడకమ్మా, నీకింతకంటే మంచి డ్రెస్ ని నేను మళ్ళీ కొనిస్తాను. అట్టాగే నానమ్మా. పదండి. మా అత్తయ్య గారి తొందరపాటికి క్షమించండి. పర్లేదమ్మా, ఆవిడేదో కోపంలో అలా చేశారు. మీరు మంచివారు, మీరు బాధపడకూడదంతే. రాజేశ్వరి, ఎందుకే మీ మంగ చేసిన తప్పుని అలా వెనకేసుకొచ్చావు? అసలు ఎందుకు నిజం చెప్పనివ్వడం లేదు? మా మంగ చాలా సెన్సిటివ్. తనని చిన్నప్పటి నుండి నేనే అంత గారాబంగా పెంచాను. దానివల్ల ఇప్పుడు చిన్న మాటన్నా తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దాన్నిప్పుడు అందరి ముందు తిట్టినా అవమానించినా అది ఏమైపోతుందో అన్న భయంతో నేను నిజం చెప్పొద్దని చెప్పాను. డ్రెస్ లేకపోయినా ఫంక్షన్ ఎలాగోలా జరుగుతుంది, కానీ మా మంగ లేకపోతే నేను తట్టుకోలేను. అమ్మ ప్రేమని అర్థం చేసుకోగలను రాజేశ్వరి. ఇట్స్ ఓకే, బట్ ఇకనైనా జాగ్రత్తగా చూసుకో. మన మధ్యనైతే ఇలాంటివి ఓకే, కానీ వేరే చోటైతే మంగ వల్ల మీకే తలవంపులు వస్తాయి. ఇది నా అడ్వైస్ అంతే. రా, పైకి వెళ్దాం. నా బంగారు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. ఒక్క నీ దిష్టి కాదురా, నా దిష్టి కూడా తగిలేలా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. రాజేశ్వరి, ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, నేను మాట్లాడొస్తాను. అలాగే. హలో.